చాలా అతి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం ఇది. చాలా బిజినెస్ సెంటర్. ఈ సెంటర్ ఒక్కరోజు అభివృద్ధి చెందింది కాదు, దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. 1958లో ఇక్కడ బ్రిడ్జ్ చేశారు. అప్పుడు దాకా ఈ బ్రిడ్జ్ లేదు, గేటే చరిత్రలో. 58లో వేసిన తర్వాత ట్రాఫిక్ పెరిగిపోయింది, పట్టణం పెరిగిపోయింది. ఈ వైపునంతా గుంటూరు 2 వైపునంతా కూడా చాలా అభివృద్ధి జరిగింది ఈ బ్రిడ్జి వల్ల. ఈ బ్రిడ్జి వయసు మళ్ళీపోలేదు, వయసు వాస్తవానికి మళ్ళీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే పగలగొట్టినప్పుడు చూసిన వాళ్ళు చెప్పారు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా 10-15 సంవత్సరాలు కూడా పని చేయగలిగినంత స్ట్రాంగ్గా ఉందని విన్నాను. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ అవసరాలను ఇది తీర్చలేదు అనేటువంటి భావన గత 10 సంవత్సరాల నుంచి ఉంది. ఆ 10 సంవత్సరాల నుంచి ఉండబట్టే ఒక మంచి బ్రిడ్జిని ఈ స్థానంలో కట్టాలి అని ఆలోచన చేశారు ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారే. 2014-19లో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. మన ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతోపాటు జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు. వాళ్ళే ఆలోచన చేశారు, మంచి ఆలోచన చేశారు. దానిలో ఐఎమ్ అప్రిషియేటింగ్. ఏం చేశారు, దీన్ని ఈ చిన్న బ్రిడ్జిని తీసి మరొక చిన్న బ్రిడ్జిని వేయటం సమంజసం కాదని వారి అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా. ఒక ఫ్లైఓవర్ని వేయాలి, ఐకానిక్ బ్రిడ్జ్ వేయాలి, సింగిల్ పిల్లర్తో వేయాలి. కింద బిజినెస్ అన్నీ కూడా ఏం ఎఫెక్ట్ కావు. దాంతోపాటు RUBలు వేయాలి. కింద ట్రాఫిక్ జరుగుతూనే ఉంటుంది, పైన జరుగుతూ ఉంటుంది. ఇది పట్టణానికి ఒక మణిహారం లాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని భావించి DPR తయారు చేశారు. 167 కోట్లయింది, కానీ అమలు కాలేదు. సరే, అది వేరే విషయం. తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే వచ్చింది. ఏం చేయాలి? నా సూటి ప్రశ్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ని, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు, 3 ఉన్నారు కనెక్టెడ్. వాళ్ళని అడిగి కూడా ఉపయోగం లేదు, పాపం వాళ్ళు డమ్మీలు. ఇక్కడ ఉన్నది కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు. అమెరికా లాంటి, డాలస్ లాంటి పట్టణాలను మీరు చూశారు, ఉన్నారు. నేను ఈ బ్రిడ్జి బదులు ఏ బ్రిడ్జి వేయాలి? 2014-19లో మీరు తలపెట్టినటువంటి బ్రిడ్జి కన్నా పెద్ద బ్రిడ్జి వేయాలా, చిన్న బ్రిడ్జి వేయాలా? సింపుల్ ప్రశ్న. 2వ తరగతి వాడిని అడిగినా చెప్తారు, ఆగు 2వ తరగతి వాడిని అని చెప్తాడు. కనీసం ఆ బ్రిడ్జి వేయండి అంటారు. లేదు, అవసరాలు పెరిగాయి కాబట్టి ఇంకా పెద్ద బ్రిడ్జి వేయండి సార్ అంటారు. అదేంటి దాని బ్రిడ్జి? అక్కడ మన ఎక్కడ పాయింట్, హిందూ కాలేజ్ దగ్గర నుంచి లేచి లాడ్జ్ సెంటర్ దగ్గర దిగుతుంది. మధ్యలో ఐకానిక్ బ్రిడ్జి, సింగిల్ పిల్లర్, 2 RUBలు, బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ భావించారు. అది వదిలేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకంటే కాస్త చదువుకున్నవాడు, మేధావి కదా, మరి మేధావనాలో మరి ఏమనాలో నాకు తెలియదు. ఆయన దాన్ని తగ్గించేశాడు. తగ్గించేసి సేతుబంధు కింద, సేతుబంధు అంటే మామూలుగా అక్కడ కూడా ఇచ్చారు, రెడ్డిపాలెం దగ్గర ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఇటు వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఇచ్చారు. 100 కోట్ల లోపే ఇస్తారు, పైన ఎవరు, దట్ ఈస్ ది రూల్. దీనిలో తోసాడు. 100 కోట్ల లోపల పని అయిపోద్ది అన్నారు. దాన్ని శాంక్షన్ చేసుకున్నారు. అప్పుడే చెప్పాం మేము, అఖిలపక్షం కూడా మమ్మల్ని పిలిచినప్పుడు చెప్పాం, ఇది కరెక్ట్ కాదు. 100 కోట్లతో ఏదో సేతుబంధు కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు తీసుకురండి, కానీ కనవా చోట్ల వేసుకోండి. కానీ ఇలాంటి పెద్ద సెంటర్లో అది వేయటం తప్పు అనేది చాలా స్పష్టంగా నేను కూడా చెప్పాను, మా పార్టీ మీటింగ్లో కూడా చెప్పాను, మీరు చూసే ఉంటారు. అయినా లెక్క చేయలేదు. డ్యామ్ మాకు పవర్ ఉంది, మేము అధికారంలో ఉన్నాం అన్నారు. మొదలెట్టారు, పడగొట్టారు. పడగొట్టే ముందు ఏం చేయాలి? అటు 12 అడుగులు, ఇటు 12 అడుగులు సర్వీస్ రోడ్డు వేయాలి. సర్వీస్ రోడ్డు వేయాలంటే ఏం చేయాలి? పక్కన ఉన్న షాపులు తొలగించాలి. పక్కన ఉన్న షాపులను తొలగించాలంటే ఏం చేయాలి? వాళ్ళతో నెగోషియేట్ చేయాలి. తెల్లారిపాటికి వెళ్ళి రౌడీలాగా తొలగించేస్తారా? బెదిరిచేస్తారా? వాళ్ళు నెగోషియేట్ చేయాలి, వాళ్ళ ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, అంతేగా సెటిల్మెంట్ చేయాలి, రీసెటిల్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలి. 2013లో ఒక యాక్ట్ వచ్చింది, ఈక్విజేషన్ యాక్ట్. దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఒప్పుకోరు. కానీ వీళ్ళు ఫాలో కాల. ఈ 97 కోట్లతోనో 100 కోట్ల లోపుతో బ్రిడ్జ్ చేసేయాలని నిర్ణయించుకున్నారు. అది ఒక తప్పు నిర్ణయం. ఆ నిర్ణయానికి ఇవాళ
పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి అని అడుగుతా ఉన్నా. అహంతో మా చేసినటువంటి పని ఇది. అధికారం ఉంది, డబ్బు ఉంది, కేంద్ర మంత్రిని అని అహం. అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అహం మాత్రమే ఉంది. విజన్ అంతకంటే లేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా, విజన్తో పెట్టే బ్రిడ్జ్ ఇది నాకు అర్థం కాలేదు. సర్వనాశనం చేసే కార్యక్రమానికి ఇవాళ పెమ్మసాని అనేటటువంటి ఒక కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యులు వారు దీన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన ఇంటెన్షన్ అయితే కదా నాకు తెలియదు. తెలివి తక్కువతనం అన్ను. అహం, డబ్బు ఉంది, అధికారం ఉంది, అర్ధంతరంగా కేంద్రంలో మంత్రి అయ్యాననేటువంటి అహంతో చేసినటువంటి ఒక తప్పుడు పని ఇది. పోనీ అదేనా సక్రమంగా చేస్తున్నావా? 97 కోట్లు వాళ్ళు ఇచ్చారు, మరి నువ్వు ఎక్విజేషన్ చేసి ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడే? నీకు ఎక్కడ ప్రొవిజన్ పెట్టావు? నీ ప్లాన్లో పెట్టావా? ఇదిగో బడ్జెట్ పెట్టావు, మున్సిపాలిటీలో కార్పొరేషన్లో బడ్జెట్ పెట్టలా. మేము ఏ బాండ్స్ ఇస్తాం, మీరు తోచండి అంటే బాండ్స్ ఇస్తే తోసేస్తారా? నువ్వు యాక్ట్ ఉంది కదా, నువ్వు చట్ట ప్రకారం వెళ్ళాలి కదా. నువ్వేమో చట్ట ప్రకారం వెళ్ళవు, నువ్వు పవర్ ఉంది కాబట్టి రౌడీవా. వీళ్ళేమో పాపం చిన్న వాళ్ళు, వాళ్ళకి పవర్ లేదు కాబట్టి వాళ్ళని నెట్టేస్తావా? ఇగో నీ బిల్డింగ్ పడిపోద్దే, రేపు పడగొట్టేస్తాం. గాలివాన వచ్చింది ఎందుకు పడగొట్టేస్తాం, మేమే అదే పడిపోద్దే. చిరు వ్యాపారస్తుల్ని కొట్టేయొచ్చును అనుకుంటే ఆ చిరు వ్యాపారస్తుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నువ్వు తప్పు చేసుకుంటా పోయావా, దించేస్తారు నేను అధికారం నుంచి. ఎవరిని లెక్క చేయలే. ఎన్టీ రామారావు అంటే దించేశారు తప్పు చేస్తే. నేను పెద్ద గొప్ప అనుకున్నావేంటి? నీ దగ్గర 1000 కోట్లు ఉంటే పెద్ద గొప్ప అనుకున్నావేంటి? నువ్వు తప్పు చేస్తున్నావు, శనిలాగా పట్టుకున్నావు ఇవాళ ఈ గుంటూరు విషయంలో. ఇవాళ ఇంత అన్యాయంగా అక్రమంగా జరుగుతూ ఉంటే బ్రిడ్జ్ అయిపోతే పూర్తి చేసేస్తాను. నెట్ట పూర్తి చేస్తావు నువ్వు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్వైర్ ది ల్యాండ్, పే కాంపెన్సేషన్, ఫార్మ్ ది రోడ్స్. కింద 2 RUBలు పెట్టమని మొట్టమొదటి నుంచి లబో దిబమని కొట్టుకున్నారు వ్యాపారస్తులు. పెట్టనన్నావు, పెట్టడానికి వీల్లేదన్నావు, కుదరదన్నావు, తర్వాత మళ్ళీ పెడతానన్నావు, కమిట్ అయ్యావు. అది పూజ చేయి. అది పూజ కూడా ఎందుకు బాగా పెట్టావు? నాకు అర్థం కాల. ఎన్నాళ్ళు పడుతుంది RUBలు? ఇందాక పెద్దలు చెప్పారు, కంకరగుండ గోడ దగ్గర RUB 8 గంటల్లో పెట్టారు. 8 గంటలు 6 గంటల్లోనూ ప్రీ కాస్ట్ చేసి 6 నెలలు పెట్టేయచ్చు. పెట్టేసి నువ్వు బ్రిడ్జ్ ప్రారంభించాడు, అది కూడా పడగొట్టి బ్రిడ్జ్ ప్రారంభించినట్టే జరుగుతుండేది పని. అసలు మేమందరం దీనికి వ్యతిరేకం. అసలు ఏది 97 కోట్లతో సర్దేయటం తప్పు, చాపు చుట్టేసి 97 కోట్లతో సర్దేయటం తప్పు. 200 కోట్లు పెట్టవలసిన చోట సేతుబంధు నుంచి 97 కోట్లు పెట్టి సర్వనాశనం గుంటూరును చేసేటటువంటి కార్యక్రమం పెమ్మసాని గారు చేస్తున్నారు. తెలివి తక్కువతనం వల్ల, అహం వల్ల చేస్తున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా మనం చేస్తున్నాడు. ఏం చేస్తారో మాకు తెలియదు. RUBలు పేపండి, ఫస్ట్ ఎక్విజేషన్ చేయండి, వాళ్ళని సాటిస్ఫై చేయండి, చర్చించండి వాళ్ళతో. వాళ్ళు దుష్ట శక్తులు అంట. ఏది నా సొమ్ము పోతున్నారా బాబు, నా మెట్లు పడగొడుతున్నారా బాబు, నా వ్యాపారం పోతున్నారా బాబు అంటే నువ్వు దుష్ట శక్తివి, నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం. వాళ్ళ మీద బురద. వీళ్ళేమో అభివృద్ధికి అనుకోను. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఫైనల్గా, తక్షణమే రీఆలోచన చేయండి. సరే, మా మాజీ ఎంపీ గారు అఖిలపక్ష మీటింగ్ పెట్టండి అని, వాళ్ళకి ఆ ధైర్యం లేదని చెప్తున్నాను. అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఈ సమస్యని చర్చించే ధైర్యం పెమ్మసాని గారికి లేదు. ఆ కడవ 3 డమ్మీలు, అక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ ఎమ్మెల్యే, ఆ పత్తిపాడు ఎమ్మెల్యే, 3 డమ్మీలు. ఆయన ఏం చెప్తే అదే ఇది జరుగుతున్నట్టు. ఎందుకంటే ఆయన లోకేష్ గారికి సన్నిహితం, చంద్రబాబు నాయుడు గారి సన్నిహితం. కాబట్టి ఈ విధంగా సమస్యని జటిలం చేసి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తున్నారు. దీని పక్షాన మేము ఖచ్చితంగా దీన్ని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. గుంటూరు ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తాం. చైతన్యవంతం చేయటం ద్వారా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజల్లో ఎక్స్పోజ్ చేస్తాం. అది మా ధర్మం. ఒక అపోజిషన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారిని భావిస్తున్నటువంటి వ్యక్తులు. అందుకోసమే మేము వాళ్ళు రావడం, ప్రత్యేకంగా రావడం జరిగిందని కూడా నేను దీన్ని ఫాలో అవుతున్నాను. మొట్టమొదటి నుంచి దీని గురించి తెలుసుకుంటున్నాను. తెలుసుకుని దీని మీద మాట్లాడాలనే ఉద్దేశంతో కొంత ప్రెషర్ని బిల్డప్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలుగుదేశం మీద, కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా పెమ్మసాని గారి మీద కొంత ప్రెషర్ బిల్డప్ చేసి దీన్ని సరైన మార్గంలో పెట్టేందుకు చర్చలకు వారు అంగీకరిస్తారేమో చూద్దామనే ఉద్దేశంతో రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.